దేవుడి దగ్గర సన్నిధిలో 2.5 సేపు మీరు కనపడుతున్నది ఎవరిని? మీరు అదో భయం ఉండాలి మీకు. నేను కనపడుతున్నది దేవుడిని, ఇది సన్నిధి అయితే దేవుడిదే, కానీ మీరు కూర్చున్నది దేవుడి స్థానంలోనే. కానీ మీరు ఎవరిని కనపడుతున్నారు? ఎప్పుడైనా మీకు ప్రశ్న వచ్చిందా? దేవుడే కనపడుతున్నా ప్రశ్న. దేవుని కనపడుతున్నాడు, దేవుని కనపడుతున్నాడు మీకు ఎలా తెలుస్తుంది? మీకు నిద్ర రాకపోతే దేవుని కనపరిచినట్టే. మీ నిద్ర ఉందంటే ఎవరు కనపడుతున్నట్టు? నిద్ర ఎవరికండి? ఎవరికి? అది చెప్పినారు, బాగా చెప్పినారు. నిద్ర ఎవరికి? అసలు నిద్ర అనేది దేవుడి సన్నిధిలో మంట సెగపడుతుంది అనమాట, రగిలిపోద్ది మంట. వాక్యం చెప్తుంటే బా ఇంకో మాట చెప్తే బాగుంది, ఇంకో మాట చెప్తే బాగుంది, దేవుని మాట హృదయంలోకి వెళ్ళిపోవాలి. నాకు ఎందుకు చెప్పాలన్నాడు కూర్చుంటే ఏమైంది? దేవుని స్తోత్రం, హల్లెలూయా. భక్తి అనేది మహోన్నతులకు దేవుడు భక్తి గురించే మనం భక్తి చేస్తున్నట్లుగా మనకి అందరం ఉన్నాం. నేనే కానీ మీరే కానీ ఎవరికైనా భక్తి అనేది ఏంటనే తెలియాలి. మీరు భక్తి అనేది ఏంటి? నిజమైన భక్తినా? నిజమా అబద్ధ భక్తులు ఉన్నాయంటే ఉన్నాయండి. తెలుసా మీకు? ఏంటి నిజమైన భక్తి ఏంటి, అబద్ధమైన భక్తి ఏంటి తెలుసా? అసలు భక్తి నిజంగా భక్తి, నిజమైన భక్తి ఏంటనగా ఏకోపకరణం చదవండి ఉందగా. నిజమైన భక్తి ఏదనగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. హల్లెలూయా. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులను కోల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమున కనక పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు ఏంటమ్మా? శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి. ఇదే సంబంధమైనదే. పరసంబంధమైనది ఎక్కడదే? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు 27 చూడండి. 27 చూడమ్మా. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను వెలవరాలను వారి ఇబ్బందులు పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమును తనకు అంటకుండా తను కాపాడుకొనుటే. ఇదే భక్తి అంటే పరసంబంధమైన భక్తి. ఇప్పుడు మన భక్తి ఏంటంటే ఒకసారి నేను దీని గురించి ఆలోచిస్తే నాకు అసలు మన భక్తి అంటే చెప్తాం, పాటలు పాడతాం, స్తుతులు చెప్తాం, స్తోత్రాలు చెప్తాను, ప్రార్థన చేస్తాను, అందరం మరి వాక్యాలు చెప్తాను, అన్నీ చేస్తాను. భక్తి అంటే ఏ భక్తి అంట? తండ్రి అయిన దేవుడి చేత పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలు ఎదవరాలి వారి ఇబ్బందులు పరామర్శించడు ఇహలోక మాన్యము తనకంట కూడా తను కాపాడుకోండి. మరి చేస్తారు రేటు. ఇది కష్టమైన భక్తి కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్నైనా చెప్తే ఎంతాం, ఎన్నైనా మాట్లాడతాం, ఎంతసేపు పాటలు పాడతాం, ఎంతసేపు ఆ వాక్యం వినాలంటే ఏదో వినడానికి వింటాం, కానీ భక్తి చేస్తారా? దేవుని స్తోత్రం. ఇదే భక్తి ఎలా చేయాలి? పరసంబంధమైన భక్తి. పరలోక బంధువులను చేర్చబడిన వారు అయి ఉన్నాము. మనం ఈ లోకంలో యాత్రలుగా జీవిస్తున్నాము. జీవిస్తున్న యాత్రలో ముగించుకొని మన పరలోకం వెళ్ళేసరికి నీ దామందా ఏది? పుట్టిచారు వెళ్ళిపోతే వాడికి ఏం తింటాం? దీని గురించి చెప్తారు చాలా టైం పెట్టారు. అయ్యా మాకు దానం కావాలా? దానం కావాలా? ఇది ఆధారమైన ఇది కూర్చుకుంటారా మీరు? మందిరం కింద కాదు, బలిదానం చేస్తే కాదు,
స్వీట్లు పంచితే కాదు, కేకులు కట్ చేస్తే కాదు, బట్టలు కొనుక్కుంటే కాదు, పండుగలు చేస్తే కాదు. మీ పరలోకంలో ధనం ఉన్నదా? సమకూర్చుకుంటారా? ఆ భక్తి ఏదండి? దేవుని స్తోత్రం. ఆ భక్తి చేయాలండి. ఆ భక్తి చేయాలి. 4వ వచనం చూడండి ఒకసారి. వాడు తన్ను చూచుకొని 23 ఎవడైనాను వినువాడై ఉండి దాని ప్రకారంగా ప్రవర్తింపని వాడైతే వాడు అర్థములో అబద్ధం కాదు. దేవుని స్తోత్రం. కంటికి ఎదుర్కొన్న అర్థమే కక్క చదవాల. అక్షరం చాలా జాగ్రత్త చదవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడు అర్థములో తన సహజ ముఖమును చూచుకొని మనుషులను పోలి ఉన్నాడు. వాడు తను చూసుకొని పోయి తానెట్టివాడు వెంటనే మర్చిపోయింది కదా అని నీ మగ మన మగ మనకి ఎప్పుడు తెలుస్తుందమ్మా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన మగ ఎప్పుడు తెలుస్తుంది? గొప్పరాగారు అందంగా ఉన్నారు, అయ్యగారు అర్థంలో చూసుకుంటే తెలుస్తుంది. బయట అయ్యగారు కొన్ని మాట ఎవరికి తెలుస్తుంది? మళ్ళా ఒక మగ మీద ఉంటే ఎవరికి తెలుస్తుంది? చూడకపోతే, అర్థం చూసుకోకపోతే. దేవుని స్తోత్రం. మీ లోపాన్ని చూపించింది పరిశుద్ధాత్మ దేవుడు అనే అర్థమే. నువ్వు బయట చూపించాలన్నా లోపల చూపించాలన్నా చూపించే అర్థం అయితే ఒరిజినల్ అర్థం దేవుడే. బయట లోపలైనా దేవుడే. దేవుడే నీ లోపాన్ని చెప్పగలడు, బయలుపరచగలడు. నిన్ను ప్రేమించిన వాడు నేను గంటెత్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గంటెత్తడానికి అధికారం ఈ భూలోకంలో ఎవరికే లేదు. నిన్ను ప్రేమించిన తండ్రికి కుమారుడికే తప్ప. నీ మీద ఏ శక్తిలో పనిచేయమన్నమాట. ఎవరు నేను ముట్టడానికి వీల్లేదు. ఎందుకంటే మహోన్నతుడికి దేవుడు అగ్ని కంచె వేసుకున్నా ఉందని నీ పైన. ఆయన ప్రేమిస్తానండి. నిన్న ప్రేమించిన వాడు నేను పిలుచుకున్నవాడు కాదు. మహోన్నతుడికి దేవుడి శక్తి నేను ఆవరించి ఉన్నది. నీ రాకల పాకలి యందు ఆటల మీద రాత్రి కదా ఏడుదమ్మదే. నీ రాకల పాకలి యందు యెహోవా తోడై ఉన్నాడట. ఆ మాట ఎంత మాట కానీ సింపుల్గా ఒక వాక్యం రాశారు. మన భక్తి అలాగే మందిరం కూర్చున్నప్పుడు వెళ్ళినప్పుడు ఉన్న వాళ్ళు ఒకరైనా చాలు అంటారు. నేను అందుకే ఒకరైనా దేవుడు రాజ్యానికి రావాలి. 1000 మంది వచ్చి సుఖమా మాస్టర్ గారు ఎవరు వెళ్తారు ఎవరి కాలకి అంతరాత్మలో ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇవాళ ఇప్పుడే కదా అప్పుడే ఇప్పుడు మొదటి నుంచి ఆది నుంచి జరుగుతున్నది ఏంటంటే కొన్ని కోట్ల సంవత్సరాలు అయిపోయినాయి. ఇంకా మహోన్నతుడికి దేవుడు అంత ప్రేమాస్వరూపుడికి దేవుడు ప్రేమిస్తే ఏమన్నాడు? ఆయన ప్రేమ తరగలేదు. ఇప్పుడు ఎప్పుడో కాబట్టి సాట తెచ్చేస్తాడు, క్లోజ్ అయిపోతే అప్పుడు ఏం చేస్తాం? ఆలోచించండి. ఏం చేస్తాం? అయ్యో ఎంతో మంది చెప్పారు. మేము ఎలాగో ఈ అవతార దాన ధర్మం చేయలేకపోయినా దేవుడి సన్నిధిలోనే పెడసేపని పెట్టాం. వినేవాడు అయ్యుండి వినని వాడై అర్థంలో ఆ వాక్యం చదువుకో. అర్థం సహజమా మగమని చూసుకున్నా అర్థమే. నీ లోపాన్ని చూపిస్తున్నాడు మహోన్నతుడికి దేవుడు. నిన్ను ప్రేమించిన వాడు ఏ రోజు కూడా నిన్ను